గైస్ మీరు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారా? కొన్ని డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట మనకి. అసలు నిజంగా అది ప్రైస్ నిజంగా డౌన్ ఉన్నాయా? అసలు 55% ఆఫ్ అంటారు. 65% ఆఫ్ అని. ఎలాగైతే ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని మనకి ఇలా చూపిస్తూ ఉంటారన్నమాట మనకి. అయి నిజంగానే డిస్కౌంట్ ప్రైస్‌లో ఇస్తున్నారా? లేకపోతే మనకి కావాలనే వీళ్ళు సేల్ చేయడానికి ఈ ప్రైస్‌కి ఇట్లా 65% ఆఫ్ అని, 50% ఆఫ్ అని చూపిస్తున్నారనేది చాలా మందికైతే డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో డీటెయిల్‌గా అసలు వాటికి ప్రైస్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలి? అసలు డీటెయిల్‌గా అసలు ఆ ప్రైస్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఎటువంటి డీల్స్ ఛానల్స్‌లో వాటిలో వీటిలో జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్‌గా మీరు ఒక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచే వాటి ప్రైస్ హిస్టరీ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది లిస్టింగ్ అయినప్పటి నుంచి అండ్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఎంత ప్రైజింగ్ తగ్గింది, ఎంతవరకు హైయెస్ట్ వెళ్ళింది, ఎంతవరకు డౌన్ అయిపోయింది, లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది అనేది మొత్తం డీటెయిల్‌గా ఆ ప్రైస్ హిస్టరీ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. వాటి కోసం అయితే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. అవి అయితే మంచిగానే వర్క్ అవుతాయి అనమాట. మనకి ప్రైస్ అయితే కంపేర్ చేసుకోవచ్చు మీరు. ఏం లేదు కొన్ని ప్లే స్టోర్‌లో కానీ అండ్ యాప్ స్టోర్‌లో కూడా మీకు యాప్స్ అయితే దొరికేస్తూ ఉంటాయి అనమాట మనకి. వీటి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఎందుకంటే చాలామంది ఫేక్ డిస్కౌంట్స్ అయితే కావాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో వీళ్ళు సేల్ చేసుకోవడానికి అయితే వీళ్ళు పెడుతూ ఉంటారన్నమాట మనకి. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనం రియల్‌గానే వాటి ప్రైస్ అయితే చెక్ చేసుకోవచ్చు. హిస్టరీ చెక్ చేయొచ్చు అనమాట మనకి. నిజంగా ఈ ప్రైస్ ఇది డౌన్ అయిందా లేదా, ఇప్పుడు కొనొచ్చా లేదా అనేది కూడా అప్లికేషన్‌లో మీరు ప్రైస్ డ్రాప్ అవుతుంది కొన్ని రోజులు ఆగండి అని కూడా మీకు అప్లికేషన్స్లో మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట మనకి. ఈ చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఈ యాప్స్ని అయితే నేను కొన్ని యూజ్ చేస్తున్న యాప్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ జస్ట్ మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్ ఓపెన్ చేయకుండానే మీరు ఫస్ట్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ మీరు ఎందులో అయితే బై చేయాలనుకుంటున్నారో ప్రోడక్ట్ అయితే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది వాటర్ ఫిల్టర్ అయితే ఉంది. ఇక్కడ వాటర్ ఫిల్టర్ అయితే నేను సెలెక్ట్ చేశాను. దీని ప్రైస్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ప్రైస్ అయితే హిస్టరీ అయితే చెక్ చేయాలన్నమాట. వీగార్డ్ కంపెనీది అయితే ఉంది. జస్ట్ ఏం లేదు, మీరు ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసిన యాప్ ఉంది కదా, ఇక్కడ పై హట్కి అని, దీన్ని అయితే క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన వెంబటే మీకు కింద బాటంలో మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాప్లోనే కింద మీకు ప్రైస్ హిస్టరీ అయితే చెక్ చేస్తుంది అనమాట మనకి. అది నిజంగా వీటి ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నుంచే ఏ వెబ్సైట్లో తక్కువ ప్రైస్ ఉంది, ఏంది అమెజాన్లో తక్కువ ఉందా లేకపోతే ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉందా అనేది డీటెయిల్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నేనైతే 1 ఇయర్ అయితే పెట్టాను. ఇక్కడ 1 మంత్ ఉంటుంది, 3 మంత్స్ ఉంటుంది, 6 మంత్స్ ఉంటుంది. అంటే ప్రైస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ వచ్చరికి 19,499 కూడా వీళ్ళు సేల్ చేశారని అయితే చూపిస్తుంది మీకు. ఇది బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో 10,999 రూపీస్కి అయితే వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తున్నారు కదా. మీరు ఛాన్స్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ బై చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఛాన్స్ కూడా చూపిస్తుంది కింద. ప్రైస్ డ్రాప్ అయిద్దా లేదా అనేది 72% ఛాన్స్ ఉందంట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. ఈ యావరేజ్ ప్రైస్ వచ్చరికి 12,474 ఇట్లాగైతే చూపిస్తుంది. మొత్తం ఆ ప్రోడక్ట్ ప్రైస్ హిస్టరీ మొత్తం అయితే చూపిస్తుంటుంది అనమాట మనకి. 10,990 రూపీస్కి అయితే లోయెస్ట్ ప్రైస్కి అయితే ఇది అమ్మారు వీళ్ళు ఈ వాటర్ ఫిల్టర్ వచ్చరికి. ఇలాగా మీకు ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు వేరే వెబ్సైట్స్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడ తక్కువ ఉందంటే అక్కడ మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. అమెజాన్లో కొంచెం ఎక్కువ చూపిస్తుంది మీకు, ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉందనమాట. ఇక్కడ ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు మీ యాప్స్. ఇదే కాదు, ఇంకా వేరే యాప్స్ కూడా చాలా అయితే ఉంటాయి. ఆ లింక్స్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఈ యాప్ అయితే నాకు పర్టికులర్గా చాలా బాగా అయితే నచ్చింది. షేర్ చేయగానే డైరెక్ట్ మీకు ఇక్కడ యాప్ ఓపెన్ అవ్వకుండానే మీకు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ యాప్లోనే కింద, ఇది అమెజానే కాదు, ఫ్లిప్కార్ట్ కూడా కాదు, అమెజాన్లో కూడా ఇది సేమ్ ఇలానే వర్క్ అవుతుంది అనమాట. ఇలాగ మీరు ఫేక్ డిస్కౌంట్స్ నుంచి, ఫేక్ ఆఫర్స్ నుంచి స్కిప్ అయితే అవ్వచ్చు అనమాట. ఇలాంటి ఫేక్ డిస్కౌంట్స్, ఫేక్ ఆఫర్స్ని అయితే మీరు స్కిప్ చేయొచ్చు. మంచి ప్రైస్ నిజంగా తగ్గిందా లేదనేది మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో జాయిన్ చేయండి అవసరమే లేదనమాట. మీరు డైరెక్ట్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ బై ద వై నా టెలిగ్రామ్ ఛానల్ని అయితే కూడా ఒకసారి ఫాలో అయితే అయిపోండి. మంచి డీల్స్, డిస్కౌంట్స్ వచ్చినప్పుడు అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. గోల్డెన్ డీల్స్ అని అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మన టెలిగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో అయిపోండి. మీకు మంచి డిస్కౌంట్, మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అందులో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలాంటి మరెన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.